హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో వెజ్ మంచూరియా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి మంచూరియా చేసేటప్పుడు బాల్స్ రౌండ్గా రాకపోవడం, గట్టిగా వచ్చేయడం, నూనెలో వేసేసరికి విడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. మీకు ఏమాత్రం డౌట్ లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. అచ్చు రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. వెజ్ మంచూరియాకి మీడియం సైజ్ క్యాబేజ్ ఒకటి తీసుకున్నాను. క్యాబేజ్ని బాగా కడిగి కొంచెం ఆరిన తర్వాత ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను మీకు ఇక్కడ చిన్న టిప్ చెప్తానండి. ఈ టిప్ మంచూరియాకు ఉపయోగపడదు. చూడండి, క్యాబేజ్కి ఇది ఇలా ఉంటుంది కదండి. మనకి కట్ చేసేటప్పుడు అడ్డుగా ఉన్నట్టు ఉంటుంది. ఏ కూరకు కానీ ఏమన్నా కట్ చేసుకునేటప్పుడు ముందు ఇది తీసేసి కట్ చేసుకుంటే వీలుగా ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుందిలేండి, తెలియని వాళ్ళ కోసం ఉపయోగపడుతుందేమో అని చెప్పాను. ఇప్పుడు క్యాబేజీని పెద్ద చిల్లులు ఉన్న గ్రేటర్తో ఇలా తురుముకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇలా అయితే కనుక మంచూరియా మనకి చాలా బాగా వస్తుందండి. మనం ఎంత సన్నగా కట్ చేసినా కూడా ముక్కలు కింద కనిపిస్తుంది. ఇలా అయినా తురుముకోవచ్చు, లేదా చాపర్ ఉంటుంది కదా అందులో అయినా వేసుకోవచ్చు. ఒక మీడియం సైజ్ క్యాబేజీకి ఒక క్యారెట్ కరెక్ట్గా సరిపోతుంది. క్యారెట్ని పైన చెక్కు తీసుకొని అది కూడా ఇలా తురుముకోవాలి. క్యారెట్ బాగా ఎక్కువ అవసరం ఉండదండి, ఒకటైతే సరిపోతుంది. చూడండి, మొత్తం అంతా ఇలా తురుముకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చాలా నీరు ఉంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం గట్టిగా కలుపుకున్నట్టు కలుపుకోవాలి. అలా కలుపుకుంటే నీరు బాగా వస్తుంది. చూడండి, మొత్తం అంతా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఏదైనా పల్చటి క్లాత్ తీసుకోవాలి. ఇలా పల్చటి క్లాత్ తీసుకొని మనం ముందుగా కలుపుకున్న క్యాబేజ్, క్యారెట్ కొంచెం వేసి నీళ్లు గట్టిగా పిండి తీసుకోవాలి. చూడండి ఎంత నీరు వచ్చిందో. ఇంత నీరు ఉండగా మనం పిండి వేసి కలిపామనుకోండి మొత్తం అంతా లూజ్గా ఉన్నట్టు ఉంటుంది. బాల్స్ రౌండ్గా రావు. పిండి కూడా ఎక్కువ పడుతుంది. ఎక్కువ పిండిలు వేశారనుకోండి మనకి గట్టిగా వచ్చేస్తాయి, సాఫ్ట్గా ఉండవు. ఇదే విధంగా మిగతా క్యాబేజ్ అంతా చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఎంత చక్కగా ఉందో పొడిగా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్ల మైదా పిండి, 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఖచ్చితంగా కార్న్ఫ్లోరే వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ లేదు కదా అని బియ్యపిండి మాత్రం వేయొద్దు. బియ్యపిండి వేస్తే బాగా గట్టిగా వచ్చేస్తాయి. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక రుచి చూసుకొని ఉప్పు తక్కువైంది అనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు. ఇంకా నీళ్లు కానీ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. అందులో ఉన్న తడితోనే సరిపోతుంది. చపాతీ పిండిలాగా వస్తుంది. ఈ విధంగా ఉండాలండి. మీకు ఇలా లేకుండా విడిపోయినట్టు అయిపోతుంది అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు మైదా పిండి వేసుకోవచ్చు. ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం. నేనైతే కొంచెం రెస్టారెంట్లో ఏ సైజు ఉంటుందో ఆ సైజే చేశాను. ఇంకా చిన్నవి కావాలి అనుకుంటే చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. చూడండి, బాల్స్ ఎంత చక్కగా వచ్చినాయో. చేతికైతే అంటుకోదు. మీకు అంటుకున్నట్టు అనిపిస్తే లైట్గా నూనె రాసుకొనైనా చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి ఇలా చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. సరిగ్గా వేడవకుండా వేస్తే నూనెలో వేయగానే విడిపోతాయి. ఇలా వేడయ్యాక మంచూరియా బాల్స్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. నేను కొంచెం పెద్ద కడాయి తీసుకున్నాను కాబట్టి ఒకేసారి వేస్తానండి. చిన్న కడాయి అయితే కనుక 2 సార్లుగా వేయించుకోండి. మళ్ళీ ఇరుకైనట్టు ఉంటుంది, కలపడానికి కూడా వీలవదు. పిల్లల బర్త్డే కానీ ఏదైనా పార్టీ కానీ స్పెషల్ అకేషన్ ఉంది అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఎందుకంటే మంచూరియా అనేసరికి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు కాబట్టి స్పెషల్గా చేసినట్టు ఉంటుంది, బాగుంటుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఈ విధంగా వేగాలి. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇంతకన్నా రంగు రావాల్సిన అవసరం ఉండదు. నూనె కూడా కొంచెం నొరగ తగ్గింది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. లేదా మీరు ఏదైనా టిష్యూ పేపర్లో కూడా తీసుకోవచ్చు. మీరు ఈ బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మెత్తబడకుండా ఇలా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత అప్పటికప్పుడు మీరు సాస్ ప్రిపేర్ చేసుకొని సాస్లో వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా తిన్నా కూడా ఇవి బాగుంటాయి క్రిస్పీగా. ఇప్పుడు సాస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి.
నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి 8 రేఖలు తీసుకున్నాను. మంచూరియాకి వెల్లుల్లి ఎక్కువే పడుతుంది, చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్. ఇవి ఇలా లైట్గా వేగాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇవి కూడా పూర్తిగా వేగక్కర్లేదు, ఇలా సగం వేగితే సరిపోతుంది. ఇలా కొంచెం రంగు మారాక చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. క్యాప్సికంలో నేను సగం ముక్క మాత్రమే తీసుకున్నానండి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా ఎర్రగా మెత్తగా అయ్యే వరకు అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో సాసులు వేసుకుందాం. 2 స్పూన్ల సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్ లేదు అనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. 3 స్పూన్ల టమాటో సాస్ వేసుకోవాలి. టమాటో సాస్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది. మీకు ఇది చాలలేదు అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ వెనిగర్, తగినంత ఉప్పు. ఉప్పు ఎక్కువ అవసరం ఉండదండి, కొంచెం వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక 1/4 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. అంతగా నీళ్ళు తక్కువైతే మళ్ళీ చూసి కూడా వేసుకోవచ్చు. అలాగే కొన్ని నీళ్ళల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఇలా పల్చగా కలుపుకోవాలండి, చిక్కగా ఉండకూడదు. ఈ కార్న్ఫ్లోర్ నీళ్ళు సగం వరకు వేసుకోవాలి. అంతగా అవసరమైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇవి బాగా ఎక్కువైనా మరీ చిక్కగా ఉన్నట్టు ఉంటుంది. కార్న్ఫ్లోర్ నీళ్ళు వేసేది కొంచెం చిక్కదనం కోసమే. ఇలా బాగా కలుపుకొని ఒక్క ఉడుకు రానివ్వాలి. ఇది కొంచెం ఉడికాక మంచూరియా బాల్స్ వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న మంచూరియా బాల్స్ వేసి హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇవి సరిగ్గా మెత్తబడలేదు, ఇంకా గట్టిగా ఉన్నాయి అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. అలాగే చిక్కదనం కూడా చాలలేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ నీళ్ళు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా చిన్నగా కట్ చేసిన ఉల్లికాడ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కనుక లేకపోతే కొత్తిమీర వేసుకోండి, సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, వెజ్ మంచూరియా తయారైంది. చాలా చాలా బాగుంటుంది. జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఇది ఇలా వేడివేడిగా తింటే భలే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.